ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. మనీ లాండరింగ్ లింకు లాగిన సిట్ అధికారులు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపును గుర్తించారు. దీనిలో భాగంగా ముంబై వ్యాపారి అనిల్ చోక్రా సాయం చేసినట్లు తేల్చారు. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ముంబై వెళ్లి అనిల్ చోక్రాను సిట్ ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ లో 49వ నిందితుడిగా అనిల్ చోక్రాను చేర్చింది. అటు అనిల్ చోక్రాను ఇప్పటికే 2 కేసుల్లో ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, మనీ లాండరింగ్ లింక్ లాగింది సిట్ అధికారులను తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగి ఎటువంటి దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? శంకరి, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక మలుపు తెలుస్తుంది. మనీ లాండరింగ్ లింక్ లాగిన సిట్ అధికారులు డొల్ల కంపెనీ ద్వారా నిధులు మళ్లించారు అని గుర్తించారు. ముంబై వ్యాపారి అనిల్ చోక్రా సాయం అందించినట్టు కూడా సిట్టు గుర్తించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పెద్దలు ముంబైకి చెందిన అనిల్ చోక్రాను సంప్రదించారు. బ్లాక్ ను వైట్ గా చేసుకునేందుకు ఎటువంటి మార్గాలు అనుసరించాలి అనే అంశానికి సంబంధించి అనిల్ చోక్రా ఇటువంటి వ్యవహారాల్లో సిద్ధార్థుడు. గతంలో 2 కేసుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ చోక్రాను అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వ పెద్దలు సంప్రదించిన వెంటనే తన అనుచరుల ద్వారా ఉన్న 2 డొల్ల కంపెనీలను లిస్టుని వీళ్ళ ముందు పడేసి ఇందులో 4 కంపెనీల ద్వారా డబ్బును మార్పులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ మేరకు మొత్తం బ్లాక్ ను వైట్ గా మార్చారు. ఈ మేరకు అనిల్ చోక్రాకి కమిషన్లు ఇచ్చినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలతో అనిల్ చోక్రాకు చెందిన డొల్ల కంపెనీల బ్యాంకు లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా గుర్తించిన సిట్ బృందం 3 రోజుల క్రితం ముంబై వెళ్లి అక్కడున్న అనిల్ చోక్రాను సంప్రదించింది. ఆధారాలన్నీ ఆయన ముందు పెట్టడంతో నోరు తెరవలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అనిల్ చోక్రాపై సిట్ అధికారులు నిఘా విధించారు. అతన్ని 49వ నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ గత రాత్రి విజయవాడ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేశారు. రేపో మాపో అనిల్ చోక్రాని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ కేసులో ఇక తదనంతర పురోగతి ఉండదు అని చెప్పి భావించిన వైసీపీ పెద్దలకు ఒక్కసారిగా అనిల్ చోక్రాను సిట్ అధికారులు గుర్తించడం, పైగా మనీ లాండరింగ్ మూలాలు కూడా తెలిసిపోయే నేపథ్యంలో ఇక ఆనాటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. అనిల్ చోక్రాని రేపో మాపో అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.